హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా జట్టు కోచ్పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా టీం కోచ్గా ఉన్న జయసింహ క్రికెటర్లతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మద్యం సేవించారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే విషయంపై ఇప్పటికే 4 రోజుల క్రితం మహిళా క్రికెటర్లు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్సీఏ జయసింహపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, హైదరాబాద్ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. ఆయన సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ కొత్త జారీ చేస్తుంది. జయసింహపై విచారణకు ఆదేశిస్తూ ప్రస్తుతం అతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కొత్త రీతిలోనే హెచ్సీఏ అధ్యక్షులు జారీ చేశారు. మహిళా క్రికెటర్లను వేధిస్తున్నారంటూ కూడా జయసింహ మీద ఆరోపణలు వచ్చాయి. మరోవైపు కొన్ని వీడియోలు కూడా ఇటు వాట్సాప్ లోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ జయసింహపై చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే హెచ్సీఏ ప్రకటించింది. మహిళా క్రికెటర్లను వేధిస్తే ఉపేక్షించలేదు, ఖచ్చితంగా మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ ఎప్పుడు కూడా అండగా ఉంటుందంటూ కూడా హెచ్సీఏ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ తరహాను వేధింపులు గురి చేశారో వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ క్రికెట్ సంబంధించిన ఉమెన్స్ టీం వెళ్ళింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ కి ఫ్లైట్ లో రావాల్సినటువంటి సందర్భంలో జయసింహ డిలే చేయడం వల్ల ఫ్లైట్ మిస్ అయింది. దీంతో విజయవాడ నుంచి వీరంతా కూడా ఇటు హైదరాబాద్ కి బస్ లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే బస్ లోనే జయసింహ వికృతంగా ప్రవర్తించారు. ఇక మహిళా క్రికెటర్లంతా కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో తనతో పాటు తెచ్చుకున్నటువంటి మద్యం తీశాను ఆయన అక్కడే మద్యం తాగుతూ ఆ తర్వాత మహిళా క్రికెటర్లను పక్క ఇబ్బందికరంగా ప్రవర్తించినటువంటి సందర్భం ఉంది. ఎప్పటికే మహిళా క్రికెటర్లు వద్దని వారించినప్పటికీ కూడా వారి మీద దురుసుగా ప్రవర్తించడం, మరోవైపు వీడియోతో విరుచుకుపడడం కూడా జరిగిందంటూ కూడా మహిళా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సో జయసింహ ప్రయాణిస్తున్నటువంటి అదే బస్సులోనే సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా వారించే ప్రయత్నం చేసేందుకు పరోక్షంగా మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నమే చేసింది. ఈ యొక్క అంశం అన్నిటి మీద కూడా ఎస్పీఏకు ఉమెన్ క్రికెటర్లంతా కూడా ఫిర్యాదు చేశారు. అయితే గత 4 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ కూడాను ఇది చర్యలు తీసుకోవాలంటూ ఉమెన్ క్రికెటర్స్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా ఎస్పీఏ దీనిపైన స్పందించింది. ఇక జయసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు విచారణ కూడా ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ శశి.